వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి సైబర్ మోసాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బజాజ్ ఫైనాన్స్ సీనియర్ క్లస్టర్ మేనేజర్ మహేష్ తూర్పు ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, లా అండ్ ఆర్డర్ పోలీసు బృందాలు పాల్గొని విద్యార్థులకి పలు సూచనలు, సలహాలు అందించాయి. సైబర్ నేరాలకు సంబంధించిన వాస్తవ ఘటనలు, కేస్ స్టడీలు, ప్రాక్టికల్ ఉదాహరణల్ని వివరించి అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకి సూచించారు. టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, రిటైర్డ్ ఏసీపీ కాశయ్య, సైబర్ క్రైమ్ ఎస్ఐ జోష్న, కానిస్టేబుల్స్ లత, వాసిం, హోంగార్డ్ తిరుపతి హాజరై విద్యార్థులకి అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ సతీష్, వైస్ ప్రిన్సిపల్ రమణ అతిథుల్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు రీసెంట్గా అయితే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ అయితే వాడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాంతో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అవునా, ఉన్నాయో సరే. లాభాలు ఎట్లా అంటే మనం ఒక గోల్ పెట్టుకొని దానికి సంబంధించి మనం ఏమైనా చదువుకోవాలన్నా, ప్రిపేర్ అవ్వాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఇప్పుడు కొత్త వచ్చేది ఏంటిది, ChatGPT. దానిలో మనకు కావాల్సిన డౌట్స్ ఏది అడిగినా కూడా అది ఇమీడియట్గా ఇస్తున్నది. దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు. కొంత అంతకుముందు ఆన్లైన్ క్లాసెస్ కోసం అని చెప్పేసి యూట్యూబ్లో కూడా అన్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, ఐఏసీ కానీ, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, ఇంటర్వ్యూస్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు నెట్లో దొరుకుతుంది, అందుబాటులో ఉన్నది. అట్లా దాన్ని యూజ్ చేసే వాళ్ళకి అది ఉపయోగమే. కానీ దానివల్ల నష్టాలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఇంకా సమ్ అదర్ స్నాప్చాట్లు అని, కానీ పనికి మాలి అని వాడకుండా కేవలం అన్నోన్ పర్సన్స్ ఎక్కడో ఉండే వాళ్ళకి మనము ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకోవడము, వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. అర్థమైంది. వాడి బుక్ తెలియదు, ముఖం తెలియదు, ఆ పర్సన్ ఎవరో తెలియదు, వాడే గొప్ప, వాడే మంచోడు, అట్లా ఇట్లా నమ్మడం, వాడేసే మోసాలకు మనం గురవడం, ఆ తర్వాత మోసపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్కి మనకు తెలుస్తుంది, అరే నేను మోసపోయినా, ఈ పర్సన్ ఫేక్ అని చెప్పేసి.